బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ. వర్షాల కోసం రైతులైతే కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు వర్షాలకు సంబంధించి గుడ్ న్యూస్ లాగే ఉంది, ఎప్పటి నుంచి పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. థ్యాంక్ యూ సతీష్. ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో దాని ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కూడా రానున్న 2 రోజుల్లో కూడా ఏది వాతావరణ పరిస్థితుల రీత్యా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణంలో కూడా అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించారు. ఏదైతే ఈ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము ఉండడంతో నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా భారీగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక్క వాతావరణ పరిస్థితులను ఇచ్చే కూడా దీన్ని అనుకుని ఉన్నటువంటి వాయువ్య బంగాళాఖాతము దాని పరిసర ప్రాంతాలు అయిన ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతము వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కూడా కేంద్రీకృతం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనమైనటువంటి సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని కూడా చెప్తున్నారు. అయితే రానున్న 2 రోజుల్లో కూడా ఇది బలమైన అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా మరియు గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు మనం చూస్తుంటే ఏదైతే విశాఖలో కాకుండా పలు రాష్ట్రాలు, పలు ప్రాంతాల్లో కూడా రోజువారీ కూడా మేఘావృతమై కూడా ఉన్నారు. చూసుకొచ్చి విశాఖ ఆర్కే బీచ్లో కూడా కెరటాలు కూడా చాలా వరకు కూడా దగ్గరగా వస్తున్నాయి. కెరటాలు కూడా ఇక్కడ మేఘావృతమయ్యి మబ్బు వాతావరణంతో కూడిన ఒక తేమ వాతావరణం కూడా విశాఖ పరిసర ప్రాంతాలు, బీచ్ పరిసర ప్రాంతాలు కూడా తేలియాడే పరిస్థితి అయితే మనం విజువల్స్ రూపంలో కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణలో వాయు దిశగా గాలులు ఇప్పటికే వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజులు కూడా వాతావరణ పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయని కూడా వాతావరణ పరిస్థితులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా తేలికపాటి మోస్తారు లేదా జిల్లాలో కూడా 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా దీనికి ఫలితంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం పైనే గాలులు వీచే అవకాశం ఉందని కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా 1-2 చోట్ల వడగాలులు లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తర అల్లూరు జిల్లా తదితర ప్రాంతాల్లో కూడా తేలికపాటి మరియు మోస్తారు వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందని, బలమైన గాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తున్నారు. అదేవిధంగా ఈ జూలైలో కూడా మనం జూలై నెలలో ఉన్నాము. భారీగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో కూడా తక్కువగా వర్షాలు ఉండడంతో కూడా పలువురు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గత ఏడాది పోలిస్తే ఏడాది అంచనాకు మించి వర్షాలు పడకపోవచ్చని కూడా ఒకవైపు అయితే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ 2 రోజుల్లో కూడా అల్పపీడనం కూడా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఒకవైపు అయితే అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా చూసుకుంటే ఈ 2 రోజుల్లో కూడా అల్పపీడనం ఏదైతే ఉత్తర ఒడిశా బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ బలపడడంతో కూడా దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనమైన సగటు సముద్ర మట్టానికి ఏదైతే 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి నైరుతి దిశగా ఉన్న 2 రోజుల నేపథ్యంలో కూడా అల్పపీడనంగా మారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఒకవైపు అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ వర్షాల కోసము సగటు కూడా చూస్తున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కూడా వర్షాలు కూడా ఆలస్యం అవడంతో కూడా ఒకవైపు రైతాంగం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదే ఇప్పటికీ కూడా గంగాపుత్రులు కూడా ప్రత్యేకమైన వర్షాలు పడడం కూడా అటు ప్రాంతాలు కూడా పూజలు చేయడం కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఏదైనా కూడా ఈ తరహా విభిన్న మిశ్రమ వాతావరణ పరిస్థితుల రీత్యా కూడా అటు ఏదైతే ప్రజలు కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఏదైతే ఈ అల్పపీడనం బలపడి మరో 2 రోజుల్లో బలపడిన నేపథ్యంలో కూడా భారీగా మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు పడతాయని కూడా ఒకవైపు అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ యొక్క అల్పపీడనము 7.6 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి అల్పపీడనము సముద్ర మట్టానికి బలపడి ఈ యొక్క అల్పపీడనంగా మాడి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అల్లూరు జిల్లా తదితర శివారు ప్రాంతాలు కూడా భారీగా వర్షాలు పడతాయని, అదేవిధంగా రైతన్నలకు ఆశావాహిగా ఉన్నటువంటి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా
ప్రభుత్వ అధికారులు కూడా యంత్రాంగం కూడా అధికార చర్యలు కూడా చేపడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ వర్ష ప్రభావ పరిస్థితులు బట్టి కూడా ముందస్తుగా అంచనా వేసే పరిస్థితి కూడా ఒకవైపు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనొచ్చు. అదేవిధంగా ఈ రైతన్నల కొరకు కూడా ఈ వర్షాభావ పరిస్థితులు కూడా ఈ ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా అతివేగంగా ఉండొచ్చు కూడా అని ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఈ అల్పపీడన ప్రభావంతో కూడా ప్రభావమైన ప్రాంతాల్లో కూడా రాయలసీమ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని కూడా ఒకవైపు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.